నామానికి మహిమ కలుగును గాక. చాలామందికి సువార్త అంటే అసలు అర్థం తెలియదు. రోమీలకు రాసిన పత్రిక 1:16 ప్రకారం సువార్త అంటే దేవుని యొక్క శక్తి. అందుకే ఎవరైతే వాక్యాన్ని చదువుతారో ధ్యానిస్తారో ఖచ్చితంగా వారు చెట్టు వలె ఫలిస్తారు. ఈరోజు దేవుని బిడ్డలకు మరి భయము, కలవరము లేని రకరకాల శోధనలతో ఉండటానికి కారణం దేవుని వాక్యంలో ఉన్న శక్తి వారికి తెలియకపోవటం. అందుకే ఈరోజు మీకు 4 మాటలు చెబుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనంలో 4 మాటలు ఉంటాయి. బూస్టింగ్ ఇన్ క్రైస్ట్. ఎవరైనా సరే ఒక్కసారి క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయన మనకు తండ్రి, మనము ఆయన బిడ్డలం కనుక ఏ విషయంలో అయినా మనం ఆయన యందే అతిశయపడాలి. ఏటి విషయంలో? 1 ఆయన మనకు జ్ఞానం, 2 నీతి, 3 పరిశుద్ధత, 4 విమోచన. సో జ్ఞానం అంటే సంపూర్ణముగా యేసుక్రీస్తుని తెలుసుకోవడమే జ్ఞానం. ఆయన తెలుసుకుంటే సామెతలు 3:16 ప్రకారం ఆయనే జ్ఞానము కనుక ఆయన కుడి చేతిలో ఉన్న దీర్ఘాయువు, ఆయన ఎడమ చేతిలో ఉన్న ధనఘనతలు. అంత మాత్రమే కాదు, నెక్స్ట్ 17లో ఆయన త్రోవలన్నీ రమ్యమైనవి, ఆయన మార్గములన్నీ క్షేమకరం. సో ప్రియమైన సహోదరుడు, ఏ విషయంలో కలవరపడవద్దు, ఆయన జ్ఞానంలో ఎదగాలి. ఇదే విషయము తల్లులందరికీ చెబుతున్నాడు సామెతల గ్రంథం 24:3 ప్రకారం. జ్ఞానం వల్లనే మన ఇల్లు కట్టబడి. 2వది చూద్దాం, నీతి. ఈ నీతి దగ్గర మనకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను నీతి ఏంటి అని క్రైస్తవులకు చాలామంది డౌట్. ఒక్కటి చెప్తున్నా, ఆ సిలువలో మన పాపమును ఆయన తీసివేసుకుని తన నీతిని మనకిచ్చాడు కనుక మనం క్రీస్తులో దేవుని నీతి అయి ఉన్నాం కనుక మరి యెషయా గ్రంథం 32:16 ప్రకారం ఎవరైతే ఆయన నీతి అని నమ్ముతారో వారికి ఖచ్చితంగా నిత్యము నిమ్మలము నిబ్బరము సుఖకరమైన నివాసం ఉంటుంది. పోతే 3వది పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులం. అందుకే మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు యోధా రాసిన పత్రిక 20వ వచనంలో మన బ్రతుకంతా ఎక్కడ కట్టుకోవాలంటే విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకుని దేవుని ప్రేమలో నిలుచున్నాను. 3వది పరిశుద్ధత. ఓకే, 4వది చూద్దాం. మనకి రోగమే కావచ్చు, బలహీనత కావచ్చు, దరిద్రమే కావచ్చు, అప్పులే కావచ్చు, చీకటే కావచ్చు, ఏ సమస్య ఉన్నా దేవుని కృపామాదైశ్వర్యమును బట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విమోచన కలిగి ఉన్నది. జాగ్రత్తగా ఉండండి సహోదరి, ఆయన రక్తము మన నీతిమంతులుగా తీర్చింది కనుక మనం ఎలాంటి తరతరాల శాపము, పాపము, రోగం, బలహీనతలున్నా ఆ ప్రియుని యందు మనకి విమోచన కలిగి ఉన్నది. కనుక మనం ఎందుకు అతిశయించాలంటే తానే జ్ఞానమై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు, విమోచన అయి ఉన్నాడు. కనుక ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ సమయంలో అయినా ఆయన మనకున్నాడు. ఆయన ఏమాత్రమును మనల్ని విడువడు, ఎడబాడు. ఈ కాలమందు మనకి గ్యారంటీ ఎవరో తెలుసా? ఆయన ఆత్మే మనకు గ్యారంటీ. ఓకే, గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మా అతిశయము నీవే, మా ఆనందము నీవే, మా ఆరాధన కూడా నీవే. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు నీవే జ్ఞానముగా, నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉండి ప్రతి విషయంలో ఆత్మలో వర్ధిల్లుటలో, ఆత్మానుసారంగా జీవించుటలో అయా ఈ 4 మాటల్లో ఉన్న సత్యాలు తెలుసుకుని నీ యందు అతిశయించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.